హాయ్ ఫ్రెండ్స్, మనం గత 2-3 వీక్లో మనం ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ఏంటంటే ఈ చెట్లు చూసారు కదా, నేను ఇంతకుముందు చెప్పిన అక్కడోళ్ళకి ఇటు కానొస్తలేదు, ఇక్కడ సైడ్ అక్కడోళ్ళు ఇటు కానొస్తలేరు, ఇక్కడ అక్కడ నస్తలేదు అని చెప్పిన కదా. ఇప్పుడు మనం ఇచ్చిన కంప్లైంట్ ద్వారా చూడండి, చెట్లు కింది నుంచి పై భాగం వరకు అయితే కొట్టేయడం జరిగింది. మన కింద క్లీన్ చేయడం అయితే జరిగింది. అంటే ఫ్రెష్ అక్కడ ఎంత క్లియర్గా అనిపిస్తుంది. ఇప్పుడు వెహికల్స్ వెళ్ళేటి చాలా క్లియర్గా అనిపిస్తున్నాయి. అక్కడ ఇక్కడ వెహికల్స్ దాదాపు మున్సిపల్ చొరవతో బాగానే ఇగో బస్ వస్తుంది. చూడండి అసలు కింద చూడండి ఎంత నీట్గా వేసారో. ఎందుకంటే ఎండిపోయిన ఆకులు కింద రాలుతున్నాయి కాబట్టి ఇట్లుంది. కాకపోతే నీట్గా చేసారు ఉన్న విషయం చెప్పేసి అలా. దీంతో కూడా చూడండి, ఇది ఏం చెత్త చెదరం లేకుండా చెట్లు మంచిగా అదండి. నాకు తెలిసి ఇప్పుడు దీని మధ్యలో మనం అనుకున్నాం కదా పూల చెట్లు ఏం పెడదామని, అదే ప్లానింగ్ ఉందంట. ఇట్లా వీడియో ఒక చెట్టు ఉన్నది, ఇట్లాంటి పూల చెట్లు అట్లా మధ్య మంది అక్కడక్కడ ఉన్నాయి. ఇంకా ముందుకు వెళ్తే డివైడరే ఉంది. నేను ప్రజెంట్ సిద్ధిలగుట్ట ఎక్కతో దగ్గర ఉన్నాను. నేను రాగా చూసుకుంటూ వచ్చిన కాబట్టి మొత్తం మరి చేసిరా లేదా అని ఈడిదాకా చూసి నేను ఇప్పుడు వీడియో తీయడం జరుగుతుంది అంతే. అక్కడి నుంచి 360 హోటల్ నుంచి డోబిగార్ నుంచి అయితే ఇట్లనే క్లీన్గా ఉంది. మధ్యలో చెట్లు కూడా పెడతారా మరి. థ్యాంక్ యూ ఆఫీసర్స్, థ్యాంక్ యూ సార్. అందరికీ అంటే ఇది అందరి ఉపయోగపడే విషయమే. ఎందుకంటే చాలామంది చూస్తే ఈ చెట్టు ఇట్లా ఉంది, కానీ ఇది చాలా బలంగా ఉంటుంది. ఇట్లా నేను చెప్పినా కదా, మా వరదనే ఈ చెట్టుకి ఇట్లా గుద్దుకొని చనిపోయాడు. ఎంత గట్టిగా ఉంది చూడండి, ఇంత చూడండి ఊపినా ఊతలేదంటే ఎంత గట్టి చెట్టు. ఇంత గట్టి చెట్లు పెట్టాల్సింది ఈ సైడ్లాగా పెట్టాలా. సైడ్లాగా పెడితే మనకు ఎప్పుడైనా ఎండకు బండి ఆపినా చేసినా కానీ మంచిగా ఉంటుంది. ఈ సైడ్లాగా పెడితే సైడ్లో కూడా పెట్టిన ఈ వేరే చెట్లు పెట్టారు, కానీ అవి చాలా వరకు అయితే కొలాప్స్ అయినాయి. కొన్ని అక్కడ ఎండిపోయింది ఉంది. ఈ చెట్లు అటు పెట్టాలా, ఇటు పెట్టాలా. సరే మొత్తానికి అయితే మనము వీడియో తీసింది వాళ్ళు అధికారులు చేసింది సక్సెస్ఫుల్గా. సార్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ ఈ వీడియో నచ్చితే కనుక షేర్ చేయండి, లైక్ చేయండి, ఓకే. గంట కూడా కొట్టండి. ఇది నేను తీసేది నా కోసం లేకపోతే మీకోసం, మీ అందరి కోసం, ఈ రోడ్న వెళ్ళే ప్రతి ఒక్కరి కోసం. మన వీడియో తీసిన తర్వాత కూడా చాలామంది ఇక్కడ చనిపోవడం జరిగింది. కార్ వచ్చి ముంగట బైక్ పోతుంది, ఆ బైక్ కూడా డాష్ చేయడం జరిగింది. స్పాట్లోనే చనిపోవడం జరిగింది. వాళ్ళు ఒకైనా స్పాట్లో చనిపోయాడు, ఒకతను హాస్పిటల్ తీసుకెళ్ళి చనిపోయాడు, ఓకేనా. నేను చెప్తే ఇంకా ఇంత ఎప్పుడు ఉంటుంది, కానీ సరే ఈ వీడియో కనుక నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చూడండి ఇట్లాంటి ఇంకా డెవలపింగ్ విషయం ఇది. కానీ తర్వాత నెక్స్ట్ కామెడీ వీడియోస్తో మేము ముందుకు వస్తాను, ఓకేనా. కామెడీ వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి స్క్రిప్ట్లు. అది చాలామంది యాక్టర్స్ కొరత ఉంది. మనం యాక్టింగ్ చేసే వాళ్ళంటే కూడా కాంటాక్ట్ కింద కామెంట్ చేయండి, ఓకే. బాయ్ ఫ్రెండ్స్. ఇట్లాంటి ఇంకా మన ఆర్మ్ డెవలప్మెంట్ కోసం ఇంకా చాలా వీడియోస్ తీద్దాం, చాలా చేద్దాం, ఓకే. బాయ్ మరి.